దేవుడు పైకెత్తబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఈ సేవను దేవుడు తలను పైకెత్తబోతున్నాడు. ఇక మీదట మనం చెయ్యి చాపువారము కాదు, అడిగే వారికి ఇచ్చేటట్టుగా దేవుడు చేయునుగాక. అటువంటి మోపైన వర్షం, ఆశీర్వాదం, ఫలం మన కుటుంబాల్లో, మన సంఘంలో వచ్చునుగాక. అలా రావాలంటే రోదన చేయువారు కావాలి, ప్రసవ వేదన పడేవాళ్ళు కావాలి. బలిపీఠానికి మధ్యలో, మంటపానికి మధ్యలో రోదన చేసే ఆ వర్షాన్ని కురిపించగలిగిన ప్రార్థనా పరులు, వీరులు లేపబడాలి. స్తోత్రం కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈ మధ్య కాలంలో మేరక్క గారికి చాలా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. ఏంటి ప్రభా, తల్లిగారికి అట్లా అయిపోయింది, ఇప్పుడున్న దిక్కు ఆదరణ అక్కే, భవిష్యత్తులో అంటే ఆ స్థాయిలో ఉన్న వయసులో ఉన్న సేవకులు, పాస్టర్స్ ఎవరూ లేరు అని